జీవితంలో మనం ఏం తప్పులు చేయకూడదు. ఏ తప్పులు చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి రావాలంటే చాలా కష్టం. కొంతమంది ఏం చేస్తారంటే పేరు ప్రతిష్టల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అంటే పేరు ప్రతిష్టల కోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటారంటే కొంతమంది ఉన్న ఆస్తిని కూడా తగలబెట్టుకొని పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు ఏ విధంగా తప్పు దోవలో పడతా ఉంటారో తీరా వెనక తిరిగి చూసేటికి మళ్ళీ ఆ ఆస్తులు అనేవి వాళ్ళకి లేకుండా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చేద్దామన్న ఉద్దేశంతో కొంతమందికైనా ఈ వీడియో కనువిప్పు జరగాలని చెప్పి కోరుకుందాం. సరే, స్టోరీలోకి వెళ్ళి ఒక ఊరిలో ఒక 40 గేదెలు ఉంటాయి ఆయనకి. ఆ 40 గేదెలను కాసుకోవటం, ఆయన జీవనాహారాన్ని గడుపుకోవటం, అలాగే ఆ నెలకొచ్చిన డబ్బులతోని అతను ఇంట్లో గడుపుకోవటం, ఆ గేదెలకి మళ్ళీ తవుడని అదని తీసుకొచ్చుకోవటం, జీవనాహారాన్ని గడుపుకుంటూ పోతూ ఉండేటాడు. అయితే అంటే తను ఉదయం పూటే లెగటం, పాలు పితుక్కోవటం, తర్వాత ఎక్కడెక్కడైతే ఆయన ఖాతాలు ఉంటాయో ఆ ఖాతాల దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవటం, గేదెలు తీసుకొని మళ్ళీ వెళ్ళి కాసుకొని పొద్దాక మళ్ళీ కష్టపడి వచ్చి గడుపుకుంటూ ఉండేటాడు. కొన్నాళ్ళకి ఒక ఆలోచన అనేది కలిగిద్ది అనమాట. అదే ఊరిలో ఒక రాజకీయ నాయకుడు ఉండేవాడు. అంటే అధికార పార్టీ రాజకీయ నాయకుడు ఉండేవాడు అనమాట. అంటే ఆ రాజకీయ నాయకుడి దగ్గర వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఇతను కొన్ని పనులు చేస్తూ ఉండేటాడు. ఆ ఊరిలో కొద్దిగా రోడ్లు వేయించమని, డ్రైనేజ్ వేయించమని, మన ఊరిలో ఉన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే దాన్ని డెవలప్ చేయటం అని ఒక పేరు ప్రతిష్టలు ఆయనకు ఉన్నాయి అనమాట. అంటే ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి ఆ పేరు ప్రతిష్టలు అనేవి ఆయనకు ఉన్నాయి. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఇది మన ఈ గేదెలు కాసే ఆయనకి కొన్ని రోజుల తర్వాత ఒక ఆలోచన కలిగిద్ది. అరే, నేను చూస్తే ఎప్పుడు చూసినా కానీ ముడత పడ్డ లుంగి, మెల్లో కండువ, ఆ కండువ తలకు చుట్టుకోవటం, లేకపోతే కర్ర పట్టుకొని గేదెలు కాస్తూ ఉంటాను కదా, మరి అతనేంటి ఈ ఊరిలో మంచి డెవలప్ అంటే మన జనాలకి ఒక ఆకర్షణ, అంటే జనాలకి ఏమైనా పనులు చేస్తుండో, అంటే ఊరిని డెవలప్మెంట్ చేస్తుండో, నేను అంతటోని ఎప్పుడైతే రా బాబు అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉండేటోడు, అంటే గమనిస్తూ ఉండేటోడు. సరే, కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఇతను అంటే ఈ గేదెలు కాసే అయినా అంటే జనాల్లోకి వెళ్తే ఇతను ఎవరు కూడా లెక్క చేసేటోళ్ళు కాదు. 40 గేదెలు ఉన్నాయి, ఒక 4 గదులు రేకుల షెడ్ ఉంది. కౌలుకు తీసుకొని 1 ఎకరమో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తూ ఉండేటోడు అనమాట. ఇతను ఏంటంటే పేరు ప్రతిష్టలు అతనికి ఎంత అవుతున్నాయో రాజకీయ నాయకుడికి, నాకు కూడా అంతే పేరు ప్రతిష్టలు కావాలని చెప్పి ఇతనికి కొన్నాళ్ళకి ఒక ఆలోచన కలిగింది. ఏం చేయాలి, నేను అతను ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజాదరణ అనేది ఉంది, ఎక్కడికి వెళ్ళా కానీ ఆయన ఆనమల పడుతున్నారు ఒక రాజకీయ నాయకుడిగా. నేనేంటి ఈ పక్క ఊర్లలో తిరిగినా కానీ నన్ను ఎవరు లెక్క చేయట్లేదు ఏంటని చెప్పేసి ఈ గేదెలు కాసేయడానికి ఒక ఆలోచన వస్తుంది. మరి నేను ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి, నేను ఎప్పుడు జనాల్లో నాకు పేరు ప్రతిష్టలు రావాలి. పేరు ప్రతిష్టలు రావాలంటే గేదెల్ని నమ్ముకొని గేదెలను కాసుకుంటే రాదు. మరి నేనేం చేయాలి అంటే ఆలోచించిన తర్వాత అతను ఒక 20 గేదెలు అమ్మేస్తాడు. 20 గేదెలు అమ్మేసుకొని ఇతను ఏం చేస్తాడంటే ఆ రాజకీయ నాయకుడికి ఒక 2 స్టేర్లు బిల్డింగ్ ఉంటుంది అనమాట. నాకు ప్రస్తుతానికి ఒక 2 స్టేర్లు బిల్డింగ్ కావాలి, ఈ బిల్డింగ్ వస్తే నాకు కూడా బిల్డింగ్ కడితే నాకు కూడా ఒక పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయని చెప్పి ఒక ఆలోచనతోనే ఒక 20 గేదెలు అమ్మేస్తాడు. ఒక్కొక్క గేదె 40-30 వేలకు అమ్మేస్తాడు. ఇక ఇల్లు అంటే ఉన్న రేకు షెడ్ మొత్తం తీసేసి 2 స్టేర్ల బిల్డింగ్ అనేది ఒక 4-5 నెలల్లో కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఇతను జనంలోకి మళ్ళీ గేదెలు 20 గేదెలు అమ్ముకొని ఒక ఇల్లు కట్టుకున్నా కానీ ఇతనికి పేరు ప్రతిష్టలు అనేవి రావు. ఒక 2 స్టేర్ల బిల్డింగ్ కట్టారు. ఆ రాజకీయ నాయకుడు కూడా 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది. అయినా సరే అతనికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మరి నాకెందుకు మరి ఇంకా రావట్లేదు పేరు ప్రతిష్టలా అని చెప్పి ఎవరు వెళ్ళినా కానీ గేదెలు కాసుకునే ఆయనే అంటున్నారు. కానీ 2 స్టేర్ల బిల్డింగ్ కట్టించుకుంటా చెప్పి ఎవరు కూడా గౌరవ మర్యాదలు అనేది ఇవ్వరు. గృహప్రవేశం రోజున ఆ ఊరిలో ఒక 200 మందికి చెప్తాడు భోజనాలు. నాయకుడికి దగ్గరికి వెళ్ళి అలా గృహప్రవేశానికి ఆహ్వానిస్తాడు అనమాట. సరే, నేను వస్తలే అంటాడు. సరే, ఇతను ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చేస్తాడు. చక్కగా 200 మంది జనాలు వస్తారు. అంటే నేను పిలిచిన జనాలు మొత్తం వచ్చేస్తారు. ఆ రాజకీయ నాయకుడు కూడా వస్తాడని చెప్పేసి చక్కగా అంటే ఇతను ఏంటంటే పరువు ప్రతిష్టల కోసం చూస్తున్నాడు అనమాట. 200 మంది వస్తారని ఊహించిన తర్వాత ఇతను కనీసం ఒక 100 మంది కూడా రాదు. కనీసం 100 మంది కూడా రాకపోగా ఆ రాజకీయ నాయకుడు కూడా రాడనమాట. రాకపోయినాడు ఆశ్చర్యపోతాడు. అరే, నేను 200 మందికి చెప్పా, అతనికి చెప్పా, అయినా సరే 100 మంది కూడా రాలేదేంటా అని చెప్పి చాలా ఫీల్ అయిపోతాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటాడు. సరే, 100 మంది వస్తారు, సరే 100 మంది లోపు వస్తారు, వాళ్ళకి భోజనాలు పెడతారు. అయినా సరే ఇతనికి బాధ అనేది తీరట్లే. ఏం చేయాలా, ఇంకా నాకు పేరు ప్రతిష్టలు రావట్లేదు. ఆయన 2 గదుల బిల్డింగ్ ఉంది, 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది, నాకు 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది. ఊళ్ళో అందరిని పిలిచాను, ఆయన్ని పిలిచాను, కానీ ఆయన రాలేదు. సరే, నేనేం చేయాలనుకున్నప్పుడు సరేలేని చెప్పేసి అతను ఎంతో బాధపడుతూ, అంటే 100 మంది కూడా రాలేదా అని చెప్పేసి కొద్దిగా బాధపడుతూ ఒక పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అనుకుంటే ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోయేటట్టున్నాయి. సరే, అదేవిధంగా ఆలోచిస్తాను. మళ్ళీ ఒక ఆలోచన అనేది వచ్చింది. ఏమనుకుంటుండ ఆయన,
ఈ 20 గేదెలు అమ్ముకొని 20 గేదెలని కాస్తామన్నా 2 స్టేర్ల బిల్డింగ్ కట్టించినా సరే నన్ను ఇంకా గేదెలు కాసుకునేవాడే అంటున్నారు. అయినా నాకు పేరు ప్రతిష్టలనే రావట్లేదు. అంటే ఎక్కడ నాకు బలమైన ముద్ర పడిపోయిందంటే నేను ఈ 20 గేదెలైనా కాస్తున్నా కాబట్టి నాకు గేదెలు కాసేవాడైన పేరే ఉంది, కానీ నాకు పలుకుబడేది రావట్లేదు, ఒక పేరు ప్రతిష్టలు రావట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నదే తడవుగా ఆలోచించగా నెక్స్ట్ ఏం చేసిందంటే ఈ 20 గేదెలు కూడా అమ్మేసి నేను అధికార పార్టీలో చేరాలి. అతను పార్టీలో చేరుతూనే డెవలప్ అయ్యాడు రాజకీయ నాయకుడు, కానీ నేను కూడా అధికార పార్టీలో చేరితే నాకు పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి అని చెప్పి అధికార పార్టీలో చేరతాడన్నమాట. చేరిన తర్వాత అతని దగ్గరికి వెళ్తాడు, ఆ ఊళ్ళో ఉన్న పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఎవరిని నేను ఇలా మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నానంటే, మరి పార్టీలో చేరదాం అనుకున్న తర్వాత ఎవరినైనా ఆహ్వానిస్తారు. అదేవిధంగా సంతోషం, మీరు వస్తే మాకు సంతోషం అండి, పార్టీలో చేరండి అని చెప్పిన తర్వాత సభ్యత్వం ఎత్తాడు. పార్టీలో సభ్యత్వం తీసుకొని ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, వచ్చిన జనాల్ని, అంటే ఇతనేదో పెద్ద మన పదవి ఉన్నట్టుగా వచ్చిన జనాలను పలకరియటం, కొద్దిగా అంటే జనాల్లోకి వెళ్ళినా కొద్ది పేర్లు వస్తాయి. ఇతనికి ఒక పేరు వస్తుందన్నమాట. అమ్మాయి నాకు చాలే అనుకోండు, ఓ బుల్లెట్ తీసుకోండు, అంటే 20 గేదెలు అమ్మేసిండు, ఓ బుల్లెట్ తీసుకోండు. అంతకుముందు ముడత పడిపోయిన లుంగి కట్టుకొని మెల్లో కండ వేసుకొని ఉన్న మన ఒక కర్ర పట్టుకొని గేదెలు కాసే వ్యక్తి ఈరోజు బుల్లెట్ వేసుకొని కొద్ది గొప్ప ఆయన చదువు ఉండటం వల్ల ఇటువంటి ఆలోచన వచ్చిందేమో. పార్టీలో తిరుగుతూ జనాల్లోకి వెళ్తూ కొద్దిగా పేరు ప్రతిష్టలు అనేది అప్పుడప్పుడే కొద్దిగా అయినా డెవలప్మెంట్ అవుతుంది. సరే, కొన్నాళ్ళ తర్వాత ఏదో ఎలక్షన్లు వచ్చిన తర్వాత కొద్దిగా సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి సార్ అంటే, అతను కొద్దిగా జనాల్లో తిరుగుతూ పార్టీకి కొద్దిగా మన దగ్గరగా ఉండ కాబట్టి అతనికి ఏం చేశారంటే, జనాల్లో అదే పార్టీలో చేర్చిన తర్వాత అప్పుడే అనుకున్నాను అనమాట, కొద్దిగా మన తిరుగుతుంది కదా, ఇతనికి ఏదో ఒక పదవి ఇద్దామని చెప్పేసి అనుకున్నదే తడవుగా అతన్ని అడిగినమ్మటే కాదనకుండా అతనికి పార్టీలో అవకాశం ఇచ్చారు. పార్టీలో అవకాశం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిండు, ఇక ఆయనకి ఎక్కలేని సంతోషం వచ్చింది. ఆ జనాలు, ఊళ్ళో ఉన్న జనాలు మొత్తం ఆయన ఎత్తుకున్నారు, మన అభ్యర్థి అని చెప్పి ఎత్తుకున్నారు, చక్కగా ఊరేగింపించారు, దండలేశారు, చక్కగా మన డ్రమ్స్తోని డాన్సులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి ఎక్కడ లేని ఆనందం. గేదెలు నమ్ముకున్న తర్వాత వచ్చిన పరువు ప్రతిష్టని నాకు అనుకుని ఆయనకి ఎక్కలేనంత ఆనందం ఉన్నమాట. ఊళ్ళో ఉన్న జనాలే కాక పక్క ఊళ్ళో జనాలు కూడా ఆయన్ని మాట కాదనకుండా ఆయన చెప్పింది తింటూ ఒక నాయకుడిగా తయారైపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, చక్కగా జనాలు మొత్తం మన ప్రచారానికి తిరుగుతుండు. సరే, ప్రచారానికి తిరిగేటప్పుడు తన దగ్గర మరి డబ్బులు లేవు. ఆ ఇంటి కట్టడానికి, పార్టీ పరంగా కొద్దిగా తిరగటానికి, మన బుల్లెట్ కొనుక్కోవడానికి వీటికి జరిగిపోయింది. కొన్నాళ్ళు పాటు గ్లాస్కో పంచలు కట్టిండు, ఘాటైన సిగరెట్లు తాగిండు, అట్టాసంగా తిరిగిండు అనమాట. సరే, కొన్నాళ్ళ తర్వాత ఈ పార్టీకి కొద్ది గొప్ప మరి ఆ ఎలక్షన్లో నిలబడిన తర్వాత ఆయన కొద్దిగా ఖర్చు పెట్టాలంటే ఒక 200 మంది, ప్రతిరోజు ఒక 200 మంది 300 మంది తిప్పుకోవాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, వీళ్ళు పాంప్లెట్ కొట్టేయాలి. అట్లాగే ప్రచారానికి తిరగాలంటే మరి ఆ జనాలు కొద్దిగా ఖర్చు అయితే, టిఫిన్లని అయ్యని ఖర్చు అయితే, మన ఫ్లెక్సీలు కొట్టేయాలంటే డబ్బులు లేవు. ఏం చేయాలా అనుకున్నదే తడవుగా ఇక లాభం లేదు. నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కూడా ఈ పార్టీ కోసం, తర్వాత నేను తిరగడానికి, బుల్లెట్ కొనడానికి, ఇల్లు కట్టడానికి సరిపోయింది. మరి పార్టీలో గెలవాలంటే నాకు కొద్దిగా డబ్బు కావాలంటే ఏం చేయాలి? ఒకరికి, అంటే ఆ ఊళ్ళో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇతనికి ఇన్సల్ట్ అనిపించింది అనమాట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే. ఎందుకంటే ఈ స్థాయి ఉన్న మనిషి ఆ స్థాయికి ఎదిగిపోయింది కాబట్టి అతనికే ఫోన్ చేసి ఫోన్లోనే డీల్ చేసేసుకున్నారు, ఇల్లు నేను ఇంత కమ్మేస్తున్నాను. సరే, ఒక రేటు మాట్లాడుకున్నారు. ఆ ఇల్లు ఎలక్షన్లు అయిపోయినా ఒక 10 రోజులకే ఈ ఇల్లు ఖాళీ చేసేటట్టు ఇతనే ఊహించిండు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇది కాకపోతే దీని తాత సంపాదించిన తర్వాత నాకు ఆల్రెడీ పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి, ఇంకా నాకేంటి తక్కువ అనుకోండు. సరే, అనుకున్నదే తడవుగా కాగితాలు రాపించుకున్నారు, సంతకాలు పెట్టేశారు ఫ్యామిలీ మొత్తం. ఇక ప్రచారంగా తిరగటం మొదలేసిన, డబ్బులు అయితే చేతిలో ఫుల్లుకున్నాయి. సరే, ఊరు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం తిరిగి ఎలక్షన్లో గట్టిగా పోటీ చేసింది. ఈ ఊళ్ళో జనాలు మొత్తం కూడా ఆయన మీద తిరిగారు. దీని తర్వాత లాస్ట్కి ఏమైందంటే, అవతల ఉన్న అభ్యర్థి కొద్దిగా ఇతనికన్నా ఎక్కువ ప్రచారం చేయటం వల్ల ఎలక్షన్లో ఇతను చిత్తుగా వాడిపోయిందే కాకుండా ఆ రాష్ట్రంలో అతను ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ కూడా చిత్తుగా వాడిపోయింది అనమాట. వాడిపోయిన తర్వాత ఇతనికి ఏం అర్థం కాలే. అంటే అప్పుడే టీవీ పెట్టుకొని చూస్తుండు, డబ్బులు మొత్తం అయిపోయినాయి, కనీసం రేపు ఎట్రా బాబు అన్నట్టుకుంది పరిస్థితి. టీవీ అలాగే చూస్తుండు. అందరూ కొంతమంది గెలుపుతున్నారు, కొంతమంది వాడిపోతున్నారు. ఇతనుకున్న పార్టీ అనేది చిత్తుగా వాడిపోతుంది. లాస్ట్కి వచ్చే టీవీలో నా గురించి ఏం పడిద్ది అని చెప్పి చూస్తుండ అనమాట ఆ వచ్చే కేబుల్ ఛానల్లో. లాస్ట్కి పలాని అభ్యర్థి వాడిపోయిందని చెప్పేసి చెప్పినమ్మటే ఇతను షాక్ గురైందన్నమాట.
షాక్ గురైపోయి అమ్మా నా పరిస్థితి ఇప్పుడు ఏంటా అనుకోండు తప్పను అని కేబుల్ అనేది ఆగిపోయింది. ఆ టీవీలో వచ్చే కేబుల్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇతనికి ఏం అర్థం కాలే. ఇది ఇటువైపు ఆలోచించుకుంటుండో అటు టీవీ చూడాలనుకుంటుండో కేబుల్ లేదు. అటు ఇటు టెన్షన్ మీద తిరుగుతుండు. బయటకు వస్తుండు లోనకి వెళ్తుండు, బయటకు వస్తుండు లోనకి వెళ్తుండు, బయటకు వస్తుండు లోనకి వెళ్తుండు. ఇతను వాడిపోయిన సంగతి ఇతనికి ఫిక్స్ అయిపోయాడు. కానీ రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే ఇతను బయటికి వెళ్ళి చూసి గేట్ అవతల బయటికి వెళ్ళి చూసిన తర్వాత అందరి ఇంట్లలో టీవీలు ఆడుతూనే ఉన్నాయి. కానీ ఇతని ఇంట్లో మాత్రం ఆ కేబుల్ ఆగిపోయింది. అరే అందరి ఇళ్ళల్లో కేబుల్ వస్తుంది అంటే టీవీ వస్తుంది, నా ఇంట్లో ఎందుకు ఆగిపోయిందని చెప్పి అతను ఏం చేసిందంటే మొబైల్ తీసుకోండు వెంబటే కేబుల్ ఆఫీస్కి ఫోన్ చేసిండు. అంటే కేబుల్ నాకు ఒక్కడికే ఎందుకు ఆగిపోయిందని అని చెప్పి అతను అడిగిన వెంబటే ఆఫీస్లో ఉన్న సార్ ఏం చేసిందంటే ఏమంటే మీరు కనీసం 2 నెలల కాంచి కేబుల్ బిల్లు కట్టట్లే, అందుకే మీ కేబుల్ బిల్ అనేది మేము ఆటోమేటిక్గా ఆగిపోయిందండి, మీరు కడితేనే మేము వెంబటే ఓపెన్ చేస్తున్నాం. కనీసం కేబుల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆయన పరిస్థితి ఏంటి అరణ్యగోచరంగా మారిపోయింది. అంతకుముందు 40 గేదెలు పట్టుకొని తిరిగి చక్కగా వాటి పాలు పితుక్కొని వాటికి తౌడు తీసుకొచ్చి వేసి గడ్డేసి 40 గేదెలను చక్కగా చాదుకొని ఒక అంగరంగ వైభవంగా ఉన్న కాపురాన్ని ఇతను ఎప్పుడైతే నాకు పేరు ప్రతిష్టలు కావాలని చెప్పి అనుకున్నాడో ఉన్న గేదెలు మొత్తం అమ్మేయటం, ఇతను ఒక పార్టీలో చేరటం, ఒక 2 స్టేర్లు బిల్డింగ్ కట్టేయటం, పార్టీలో చేరిన తర్వాత ఇతనికి సర్పంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత దాంట్లో తిరగటానికి డబ్బులు లేక ఈ ఇల్లు కూడా అమ్మేసుకున్న తర్వాత 2 నెలల బట్టి దీనికోసం తిరిగిండు. కానీ ఈ కేబుల్ కట్టడానికి ఇతను టైం లేకుండా పోయింది. ఆ కేబుల్ బిల్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. సడన్గా షాక్ అయిపోయిండు. ఏం చేయాలి అర్థం కావట్లే. ఉన్న పేరు ప్రతిష్టలు తెల్లారింది బాధపడుతుండు. ఆయన నిద్రలేదు. తెల్లారిన తర్వాత లేచిండు. వేగమన గేదెలు కాసే ఒక వ్యక్తి కాబట్టి పల్లెటూరు పద్ధతిలో ఉంటాడు. 4:30 ప్రాంతంలో లేచిండు. గేదెలు బయటకు వచ్చి చూసిండు, ఒక్క గేదె లేదు. ఇల్లు చూసిండు, రేపు వాడు ఖాళీ చేయమంటాడు. పేరు ప్రతిష్టలు అనుకున్నాడు, రేపు పొద్దుటిల్లు నీ ఇల్లు ఎవడు దొక్కుతాడు, ఎవడు నీ కొంపకు రాడు. లాస్ట్కి చివరికి ఏంటా నా పరిస్థితి అనుకున్న తర్వాత తెల్లారింది. 9:30 ప్రాంతంలో సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఎవరైతే కొనుక్కున్నాడో వాళ్ళు ఫోన్ చేశారు, మీరు తక్షణమే ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతే మేము ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం. కుడితిలో పడ్డ ఎలక పరిస్థితి అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతైతే పరువు ప్రతిష్టలు కావాలనుకుండో అన్ని పరువు ప్రతిష్టలు కూడా మొత్తం గంగల పాలైపోయింది. కొన్నాళ్ళ పాటు బుల్లెట్ మీద తిరిగిండు, జనాలలోకి వెళ్ళిండు, తిరిగిండు, అడి చేసిండు, ఇడి చేసిండు, ఇల్లు అమ్ముకున్నాడు, ఎక్కడ లేని అంత ఆనందం పొందిండు. కానీ ఆ ఆనందం అనేది శాశ్వతంగా ఉండలేకపోయింది. నీ ఆస్తి మొత్తం పోయింది, ఆ గేదెలు పోయినాయి, వాటిని అమ్ముకున్నావు, పేరు ప్రతిష్టలు అనుకున్నావు, నీకు జనాల్లో ఒక పలుకుబడి రావాలనుకున్నావు, కానీ శాశ్వతంగా లేదు. చివరకు అతను అదే ముతకబారిన లుంగి కట్టుకొని, అదే ముతకబారిన కండ వేసుకొని, ఒక కర్ర పట్టుకొని ఒక ఆసామి దగ్గర జీతానికి కొన్నాడు. జీతానికి సంవత్సరానికి ఇంతని మాట్లాడుకొని ఎవరైతే ఈ గేదెలను కొన్నారో అదే గేదెలను గాయడానికి కొన్నాడు ఆయన. 40 గేదెలు నీ దగ్గర లేవు, వేరే ఎవరైతే కొన్నారో ఆ గేదెలనే మళ్ళీ నువ్వు గాయడానికి జీతానికి వెళ్ళినావు, సంవత్సరం జీతానికి. ఈ కథ నీకు ఎందుకు చెప్పారంటే కొంతమంది అంటే పేరు ప్రతిష్టలు నాకు సడన్గా రావాలి అని చెప్పి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల జీవితం మొత్తం కూడా స్మాష్ అయిపోయింది. కొన్ని జీవితాలకు ఈ కథ అనేది కరెక్ట్ సూట్ అయింది అనమాట. ఈ కథ మీకు నేను ఎందుకు చెప్పానంటే మన జీవితంలో కూడా మనం ఏమైనా రాంగ్ స్టెప్ ఎత్తనో లేదో అని చెప్పి కొంతవరకు ఆలోచించుకోకపోతే సర్వనాశనం అయిపోతాం. పేరు ప్రతిష్టలు కాదండి. ఈ రోజున మన కష్టం మనకు చాలు. మనము ఒక రోజంతా కష్టపడి కూలి మందం వచ్చినా చాలు. ఇంట్లో పప్పు చారు కాసుకున్నా సరే అది ఒక అమృతంలాగా భావించుకోవాలి. అంతేగాని ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇది అందరికీ ఇష్టమైన ఒక సబ్జెక్టు కాబట్టే మీ ముందుకు నేను తీసుకొచ్చా. మరి నెక్స్ట్ ఇంకో సబ్జెక్టు కోసం ఎదురు చూడండి. మంచి సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.